వ్యూవర్స్ అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీకు. నా కష్టంగా ఉన్నప్పుడు, కష్టకాలంలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పుడు. అంటే అందరికీ కష్టాలు వస్తాయి కదమ్మా, అది ఎమోషనల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఏదైనా కానీ. సో ఫస్ట్ మీకు నిర్మలక్కని చూపించాలి. నిర్మలా ఏజెన్సీస్ నెల్లూరులో. తను నాకు లేట్గానే పరిచయం అయింది, కిట్టి పార్టీలో పరిచయం అయింది. ఎందుకో తెలియదు, భలే అభిమానంగా ఉండేది నేనంటే. అంటే ఫస్ట్ పాపం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఒకసారి నేను నలందాలో ఒక ఇల్లు కొనాలనుకున్నాను 2005లో. అప్పటికే ఆల్రెడీ 2004లో అప్పు చేస్తున్నాను ఫ్రాంచైజ్ పెట్టడానికి. సో నాకేంటంటే ఎల్ఐసి వాళ్ళు లోన్ ఇస్తామన్నారు, ఒక ఏజెంట్ ఇప్పిస్తామన్నారు. తీరా లాస్ట్లో చేతులు ఎత్తేసారు. టైం దగ్గరకు వస్తుంది అది అంటే నేను ఇంకా చాలా ట్రై చేశాను. అప్పుడు నా దగ్గర పెద్ద డబ్బులు లేవన్నమాట. అప్పుడు వీళ్ళ పాప బబిత వచ్చింది నా దగ్గరికి. ఏంది ఆంటీ అంత టెన్షన్తో ఉన్నారంటే, ఇట్లా నాన్న నాకు అడ్జస్ట్ అవ్వలేదు అంటే, అక్క ఒక 10 నిమిషాల్లో నాకు ఫోన్ చేశారు. ఏంటి లలిత, డబ్బులు ఏమన్నా కావాలా అని చెప్పేసి. అవునక్క ఇట్లా అంటే ఇమీడియట్గా అరేంజ్ చేశారు ఇమీడియట్గా. మా నాన్నగారు కొంచెం ఇచ్చారు, హరిత వాళ్ళ ఫాదర్ కొంచెం ఇచ్చారు. అంటే అంత తొందరగా అంటే ఆయన దగ్గర లేవన్నారంతా. దాదాపు 9.5 lakhs అనమాట కావాల్సి వచ్చింది అప్పుడు. సో ఇలా ఈవిడ నాకు చాలా క్లోజ్ అయ్యారు అంటే ఇంట్రెస్ట్కే ఇచ్చారు, ఇంట్రెస్ట్ లేకుండా ఏం కాదు, కానీ అడిగి మనల్ని నమ్మి ఇవ్వాలి కదా. తర్వాత కూడా చాలా హెల్ప్ చేశారు అక్క. సో ఈవిని నా లైఫ్లో మర్చిపోలేను అసలు నేను. సో నేను చాలా అభిమానంగా ఉంటాను, ఆవిడ చాలా ఉంటారు. నా ఫ్రెండ్ ప్రతిమ ఫోటో ఇప్పుడు నాకు కనిపించలేదు. ప్రతిమ కూడా అమ్మ, చాలామంది ప్రతిమాలు ఉన్నారు. నలందాలోనే ప్రతిమాను ఉండేది. నేను ఈసారి తనతో ఒక వీడియో, నేను లాంగ్ బ్యాక్ బొమ్మల కొలువుతో వీడియో చేశాను తనతో. సో వీలైతే తనతో మాట్లాడిస్తాను కూడా, ప్రతిమతో చక్కగా మాట్లాడుతుంది కూడా. తను కూడా పాపం నాకు చాలా హెల్ప్ చేసేది ఇకపోతే నాకు దేవుడిచ్చిన తమ్ముడు అరుణ్. అసలు నా లైఫ్ తన వల్ల చాలా మారిపోయింది. మా ఇద్దరు తమ్ముళ్ళు చెప్పాను కదా, నాకు స్తంభాలు లాంటి వాళ్ళు అని చెప్పేసి, నాకు పిల్లర్స్ వాళ్ళు అసలు నా ఇద్దరు తమ్ముళ్ళు. కానీ నాకు ధైర్యం ఇచ్చింది మాత్రం అరుణ్ అక్క నేనున్నాను మీకు, ఏం భయపడొద్దు, ఏదైనా ఫేస్ చేద్దామని ధైర్యం ఇచ్చినవాడు అరుణ్ అనమాట. సో ఎందుకో మరి అంత అభిమానం నాకు తెలీదు. పోయిన జన్మలో బహుశా అక్క తమ్ముళ్ళం అయి ఉంటాము, లేదా అన్న చెల్లెలం అయి ఉంటాము. ట్రైన్లో పరిచయం అయ్యారు అనుకుంటుంటారు కదా, ట్రైన్లో పరిచయాలని, ఉట్టుట్టి పరిచయాలని. కానీ మాది ఇప్పటి వరకు అంటే 2007లో పరిచయం అయ్యారు. అమ్మ చనిపోకముందు అమ్మతో కూడా మాట్లాడేవాళ్ళు. తను జయలక్ష్మి, తన మిస్సెస్ అనమాట. తను కూడా ఎంతో అభిమానంగా ఉంటుంది. కానీ నాకు అరుణ్తోనే చనువు ఎక్కువ. సో తర్వాత వాళ్ళకు ఒక పాప పుట్టింది, దాని బర్త్డే నేను నెల్లూరులోనే చేశాను మా ఇంట్లో అనమాట. సో వీళ్ళు కూడా నాకు చాలా ఇష్టం, నాకు చాలా హెల్ప్ చేశారు ఫైనాన్షియల్గా, అన్నిటికంటే ముఖ్యంగా ఎమోషనల్గా. మేమున్నామక్క, నీకు భయపడొద్దు, దేనికి బాధపడొద్దు అని అనమాట. సో ఇక మీ ఊరికే పరిచయం చేస్తాను. మా రజని ఎప్పుడు ఉంటుంది, సపోర్టింగ్గా ఉంటుంది. హరిత, రజని ఎప్పుడు సపోర్టింగ్ ఉంటారు నాకు. సో రజని చూడండి ఎంత స్మార్ట్గా ఉందో, సన్నగా ఉంది అప్పుడు కదా. అంటే ఇది బహుశా నాకు తెలిసి ఒక 2009 అనుకుంటాను ఇది 2009లో పిక్స్ ఇవి. సో నేను కూడా కొంచెం యంగ్గా ఉన్నాను కదా. తర్వాత క్లోజప్లో చూపిస్తాను. ఇది నిర్మలక్క అని చెప్పాను కదా, వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు బబిత, అలేఖ్య అనమాట. క్యూట్గా ఉంటారు. సో నా కూతురు స్నిగ్ధ, మా ఫోటో అనమాట. తర్వాత ఇదిగోండి మా నాన్న నవ్వుతూ చాలా చక్కగా ఉంటారు. అదే రోజు తీయించుకున్నాము ఫోటో నాన్నతో. ఈ నవ్వు నాకు చాలా ఇష్టం, మా నాన్న నవ్వు అనమాట. సో ఇది కూడా చూపిస్తున్నాను మీకు. ఈ అమ్మాయి జయలక్ష్మి చూడండి, క్లోజ్గా పెట్టున్నారు. ప్లస్ నా హెయిర్ చూడండి అంటే ఎంత మార్పు వస్తుంది తెలుసా హెయిర్లో కూడా. వచ్చే కొద్దీ 2009-10 అంటే ఆల్మోస్ట్ 15-16 years బ్యాక్ బాగుండింది అప్పుడు హెయిర్.
ఇకపోతే నారాయణ సార్ ఉన్నారు చూడండి దీంట్లో. సో అరుణ్కి నారాయణ సార్ చాలా మంచి ఫ్రెండ్ మా. పాపం సార్ కూడా వచ్చారు కానీ కొంచెం లేట్గా వచ్చారు. ఇది కౌశి చూడండి ఎలా ఉన్నాడు, చిన్నోడు వాడు కౌశి, అప్పుడు ఇంటర్ చదువుతున్నాడు వాడు. సో మా ఫొటోస్ అన్నమాట ఇవి. నారాయణ సార్ గురించి కూడా 2 మాటలు మాట్లాడతాను. యాక్చువల్గా నారాయణ సారు మేము ఇంటర్లో ఉన్నప్పుడు, అంటే 80లో ఉన్నప్పుడు నారాయణమూర్తి సార్ దగ్గర ట్యూషన్కి చేరాం మేము. అప్పుడు సార్ కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. ఆయన శిష్యుడు అనమాట. నారాయణమూర్తి సారు శిష్యుడు నారాయణ సార్ అనమాట. సో ఆయన ఏదైనా పనుండి లోపలికి వెళ్ళినప్పుడు మాకు ఏదైనా టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడే చెప్పేవాళ్ళు చాలా ఇంటెలిజెంట్, గోల్డ్ మెడలిస్ట్ అది ఇది అని చెప్పేసి అనమాట. సో మాకు అదొక అడ్మిరేషన్ ఉండేది సార్ మీద. మాకు నేనేమి అంటే ఎంపీసీ కాదు మా, నేను బైపీసీ కాబట్టి సార్ మాకేం టీచ్ చేసేవాళ్ళు కాదు. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మా తమ్ముడు, మా పెద్ద తమ్ముడు అనమాట. సో తనతో పాటు ఒక 14 మెంబర్స్ సార్ దగ్గర ట్యూషన్కి చేరారు. ఫస్ట్ బ్యాచ్ అనుకుంటాను సార్కి. సో లేకపోతే 20 మెంబర్స్ చేస్తే 14 మెంబర్స్కి సీట్ వచ్చింది మా ఎంసెట్లో సీటు. మా తమ్ముడు ర్యాంకర్ అనమాట, మంచి ర్యాంక్ వచ్చింది తమ్ముడికి. దాంతో ఆయనకు పాపం చాలా పేరు వచ్చింది కూడా. సో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు సారు. తర్వాత ఆయన చాలా చాలా పెద్దగా అయిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. అయినా కానీ మా ఇక్కడ నేను ఒకటి చెప్తాను, సార్ గురించి ఏదేదో మాట్లాడతారు, అట్లా ఇట్లా అంటారు, కానీ మాకు ఎప్పుడు అభిమానమే. సార్ అంటే మంచిగా ఉంటారు మా. అంటే ఈయన మీకేం హెల్ప్ చేశారని అనొచ్చు. సార్ వాళ్ళ 2వ పాప పెళ్ళికి కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు సార్ అదేనని అప్పటికే నేను వీడియోస్ ఇస్తూ ఉంటే బాగానే కనిపిస్తున్నాం అంటే, మీ అంత కాదులేండి సార్, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారంటే, ఎక్కడికి పోయాను లలిత అన్నారనమాట. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు సార్ అని చెప్పాను అనమాట. సార్ ఇంత పొజిషన్లో ఉన్నారు కదా, మీరు నెల్లూరుకి ఏమైనా చేయొచ్చు కదా అన్నారు. వెంటనే మాట అన్నారు, నెల్లూరుకి అంతా అంటే కష్టం లేమ్మా, ఇప్పుడు టైం పడుతుంది, నీకేం కావాలో చెప్పు అన్నారనమాట. నాకు కంగారు వేసింది. సార్ నాకు పర్సనల్గా ఏమొద్దు, మన నెల్లూరుకి ఏదన్నా చెయ్యండి అని చెప్పి అడిగాను అనమాట. నవ్వేసి చూద్దాంలేమ్మా, నీకేమన్నా కావాలంటే చెప్పు అన్నారనమాట. అలా అంటే ఆ మాట ఇవ్వడం కూడా నాకు చాలా గొప్పగా ఉండింది. ఎందుకంటే అంత పొజిషన్లో ఉన్న ఆయన గుర్తుపెట్టుకొని కాల్ చేయడము. ప్లస్ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మా ఇద్దరు, మధు మాధవి అని చెప్పేసి. మాధవి ఇప్పుడు లేదు, మధు గుంటూరులో ఉంటుంది. నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారని కూడా అడిగితే, సార్ వాళ్ళు కూడా గుర్తున్నారా అంటే, మీరు ఫస్ట్ పాత పరిచయాలు కదమ్మా, ఎట్లా మర్చిపోతాము అన్నారు. సో హెల్ప్ అడిగి ఉంటే తప్పగా చేసుండేవాళ్ళమ్మా, కాకపోతే నేను హెల్ప్ తీసుకోలేదు సార్ దగ్గర. సో ఇలా అన్నమాట అనుకుంటుంటాం, మనకెవరు లేరు, మన బంధువులు అట్లాంటి వాళ్ళు లేరు. మనం మంచిగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు మా. ఇంకా చాలామంది ఉన్నారు. అంటే నేను బంధువుల గురించి ఇప్పుడు చెప్పలేదు, వీళ్ళందరూ బయట వాళ్ళు. బంధువుల్లో కూడా నాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఆఫర్ చేసిన వాళ్ళు, కావాలంటే ఏదైనా చెప్పు అనేవాళ్ళు చాలామందే ఉన్నారు. అది తర్వాత చెప్పుకుంటాను. సో ఎప్పుడు మనము డిసప్పాయింట్ అవ్వకూడదు, కష్టాలు రాకూడదు, ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు కష్టాలు వచ్చినప్పుడు. కానీ మనం మంచిగా ఉంటే ఏదో ఒక రూపంలో దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు మా. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే అమ్మా, బాయ్.